ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఆది మూవీ ఎన్టీఆర్ గారికి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అదే సినిమాని స్పూఫ్ చేసి అల్టిమేట్ కామెడీ ఇస్తా అంటున్నాడు మన ఇమ్ము. ఇంతకీ ఆ కామెడీ ఎలా ఉందో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ ఇస్మార్ట్ ఎమాన్యుల్ along with his team. బాబాయ్ మన ఇంటికి ఎప్పుడు వెళ్దాం బాబాయ్? వెళ్దాం చిన్న, నువ్వు పెద్ద అయ్యాక తప్పకుండా వెళ్దాం. నీ పేరు చెప్పు చిన్న. ఆది కేశరెడ్డి తోడు అడ్డంగా నరికేస్తా. చిన్న ఏంటి బాంబులు పట్టుకుని తిరుగుతున్నా? బాగా వేసేస్తా బాబాయ్. చిన్న అయినా ఏంటి లక్ష్మి వైపు అలా చూస్తున్నా? ఆ మోతాన్న కొత్త యాంకర్ వస్తుంది కదా చిన్న, నా మాటిను. నిన్ను మళ్ళీ సీమకు తీసుకెళ్లాలన్నా నువ్వు పెద్దోడు అవ్వాలి. అప్పుడు దాకా నిన్ను సీమకు తీసుకెళ్లేదే లేదు. ఎలా బాబాయ్? పరిగెట్టు చిన్న. చిన్న ఓ చిన్న పరిగెట్టు, పెద్దోడు వై తిరిగిరా. బాబాయ్ నన్ను సేమకి తీసుకెళ్తానన్నావు, ఎప్పుడు తీసుకెళ్తావు బాబాయ్? ఎప్పుడు తీసుకెళ్తావు? సేమకేమో కానీ నన్ను కొట్టి శ్మశానానికి పంపించేలా ఉన్నావు చిన్న. నేను సేమకి వెళ్ళాలి బాబాయ్, సేమకి వెళ్ళాలి. చిన్న బాబాయ్ నువ్వు పెద్ద అవ్వాలి, చదువుకోవాలి, మంచి పేరు తెచ్చుకున్న తర్వాత నిన్ను సేమకు తీసుకెళ్తా. సరే బాబాయ్, అదే మాట మీద ఉండు. కాలేజీకి వెళ్ళి బాగా చదువుకొని అప్పుడు సేమకి వెళ్తా. అవును, మన ఆలీ ఉండాలి కదా, ఆలీ ఏడ్రా? పిలుస్తున్నాడు ఆలీ. ఏంట్రా ఈ డ్రెస్? ఆమెను అడిగావా అంటావా? ఒరేయ్, ఆమెను అడగటానికి ఆమె ఆడామా? అలా వేసుకోకూడదు రాతి. అయినా నువ్వు నీ కొడుకు డబ్బులు ఎత్తంటే చాలా ఏమైనా చెప్తారు. ఉందా మామా ఏంటి కాలేజీలో సంగతులు? మామా మన కాలేజీకి అందమైన అమ్మాయి వచ్చింది, కత్తిలా ఉంటది, సూపర్ ఫిగర్ మామా. మీతో కొంచెం మాట్లాడొచ్చా? మీరు చాలా అందంగా ఉన్నారు. థాంక్యూ. నీ పొగరు, మీ మొహం చాలా అందంగా ఉంది. ఇది చాలా మంది చెప్పారు. ఎవరు చెప్పారు? పొద్దున్నే వస్తుంటే టెంపో డ్రైవర్ చెప్పాడు. మీ హెయిర్ స్టైల్ కూడా చాలా అందంగా ఉంది. ఇది చాలా మంది చెప్పారు. ఎవరు? పొద్దున్నే వస్తుంటే సెక్యూరిటీ గార్డ్ చెప్పాడు. ఫస్ట్ టైం మిమ్మల్ని చూడగానే నాకు ఎందుకో ప్రేమ పుట్టింది. మీరంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది యువతు యువతు యువతు. నీ పెదవుల ఎర్రదనాన్ని గోరింటాకే అరువడిగింది యువతు యువతు యువతు. మన పెళ్లికి ఒప్పుకుంటాడో లేదో మా బాబాయ్ని పిల్లలు. బాబాయ్ చిన్న, బాబాయ్ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను బాబాయ్. ఆ అమ్మాయి ఇదే. ఈ అమ్మాయా? ఇంతకే నీ పేరేం పేరమ్మా? నందిని. ఏ ఊరు? రాయలసీమ. రాయలసీమ. మీ నాన్న పేరు? నాగిరెడ్డి. నాగిరెడ్డా? అవును బాబాయ్. ఏమైంది? చిన్న, ముందు అర్జెంట్ గా అమ్మాయిని ఇక్కడ నుండి పంపించేయి. నేను ముందే చెప్పా మరి రూమ్ కి వెళ్దామని, ఇంటికి తీసుకొచ్చావు. ఏమైంది బాబాయ్? చిన్న, నువ్వు సీమకి వెళ్ళాల్సిన టైం వచ్చింది, బయలుదేరు. సరే రా బాబాయ్. గంగిరెడ్డి, అమ్మగారిని పూలు పెట్టుకొని నా రూమ్ కి రమ్మను. నేను చెప్పాను అయ్య గారు. ఏం చెప్పావు? నా రూమ్ రమ్మని. ఏదది? పనికి వాళ్ళదానా ఎంతసేపు? సాంప్రదాయిని సుప్పిని సుఖపూసని. నాకు రా ఇచ్చింది. నేను ఇచ్చింది ఆయనకి కదా. నీ మొహంలో చండాలంగా ఉంది. ఇంకొకటి తీసుకురమ్మంటారా? వద్దులే, నువ్వు బాలేదని వేరే వాళ్ళని తెచ్చుకున్నానా? ఏదో బండి నడిపి ఎట్లా అంతే. వేరే వాళ్ళని తెచ్చుకోవాల్సింది, మీ బండారం అంతా బయట పెట్టేది. నా బండారం బయట పెడితే నేను నీ బండారం మొత్తం బయట పెట్టాను.
నానా ఆ, నేను అమెరికా పోతా, అమెరికా పోతావా? ఎందుకురా? ఇంగ్లీష్ నేర్చుకుంటా. ఇంగ్లీష్ వీడియోస్ చూడటానికి ఇంగ్లీష్ నేర్చుకుంటా అంటావరా? సైలెంట్ గా ఉండు, లేదా మీ అమ్మలా సౌండ్ తగ్గించుకొని చూడు. ఏమండి ఊరు నుంచి పాప వస్తుంది. ఏంటమ్మా కలర్ తగ్గావా? సంబర్ కదా డాడ్స్, కాస్త ట్యాన్ అయ్యా. తండ్రి క్యారెక్టర్ ఇచ్చారు కాబట్టి కామ్ గా ఉండమ్మా. అదే బాబు గడు అయితే బాంబు పెట్టలేపోండి నిన్ను. నాన్న మీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలి నాన్న. ఏంటమ్మా? నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, చాలా మంచివాడు నాన్న. ఆడు మంచోడైతే సరిపోదు, మగాడై ఉండాలి. వాడు మగాడే నాన్న. అంటే ఎస్ ఎస్. ఏంటి అలా మాట్లాడుతుంది? ఇది నా కూతురేనా? అది మీకే తెలియాలి. అంటే ఎస్. నిన్ను నాన్న నేను ప్రేమిస్తామని కొడతావేంటి? చెట్టు మంచిదైతే పండు మంచిదైతే ఈ చెట్టే వంకరొంకరకు పెరిగింది. దీని ఏర్లని ఎక్కడ పడితే అక్కడ పాకుపోయినాయి. నీ సంగతి తెలుస్తాను. నువ్వు అపార్థం చేసుకున్నావు. అతను చాలా మంచివాడు, ఒకసారి తను కలు. ఆయన ఒక్కసారి పిలిపించండి చూద్దాం కదా. సరే వన్ రమ్మను. ఏమండి ఒకసారి 500 ఆ? బిందె నీళ్లు 500 అంటున్నా. ఓ బిందె నీళ్ళ కొంచెం పోయండి. మీరు జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా చేస్తారా? మీకెలా తెలుసు? అంత దాహంగా తాగుతుంటే. వా ఏం కలిపావరా ఈ నీళ్ళల్లో? ఆ పొలంలో కలిపే మందు కలిపా. మందా? పోవే నుంచి. నాగిరెడ్డి ఇంటికి వెళ్ళాలి. నాగిరెడ్డి వా ఏమి తేజస్సు బిడ్డ, నచ్చావు, బాగా నచ్చావు. నా జబర్దస్త్ మొత్తం నీకే రాసిస్తా. అల్లాడిచ్చే ఏలుకో. ఓకే ఓకే. గంగిరెడ్డి అల్లుడు ఎట్టా ఉన్నాడు? బల్లెలాగా ఉన్నాడు. ఆ. నాగిరెడ్డి ఆ? నీకు విషయం చెప్పాలి. నా పేరేంటో తెలుసా? ఏం పేరు? ఆదికేశవరెడ్డి. అంటే నువ్వెందుకు అంటున్నావురా? ఆయన మనవన్నే. రే అసలు నీకు సీమ పౌరుషం గురించి తెలుసా? సీమలో బాంబు చుట్టింది మా తాత, కత్తి పట్టింది మా తాత, అడ్డం వచ్చి కొట్టుకుంటూ పోయింది కూడా మా తాతేరా. అసలు సీమ పౌరుషం ఏంటో చూస్తావా? ఏంటి? ఒక్క నిమిషం. ఆదికేశవరెడ్డి. ఇప్పుడు చూడు గంగిరెడ్డి పేల్చు. అరే సూరిగా పేల్చురా. అరే మల్లిగా పేల్చురా. అరే అరిగా పేల్చు. ఒరే చేతిగా ఎంతమంది చెప్తారా? వాడు తొడగొడితే లేచి ఇంతమంది చెప్పాలా ఏంటి? ఏంటా? నాగిరెడ్డి పళ్ళు పళ్ళు. అవి ఉల్లిగడ్డలరా, పళ్ళు అయ్యే తెలియదు. మామిడి పండు, అరటి పండు, పండు. నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేయను, వెళ్ళిపోరా. నాగిరెడ్డి నేను ఆదికేశ్వరరెడ్డి అని చెప్పాక నీ కూతురిని ఇచ్చి నాకు పెళ్లి చేయడం నాకు తెలుసు, కానీ నీ పరువు మెల్లో తాలి కట్టేది నేనే. అందుకే దాన్ని పరువు లేకుండా పెంచా. ఇప్పుడు నిన్ను చంపితే గాని దీని మెల్లో తాలి కట్టకూడదు, అంతేనా? అంతే. నన్ను చంపలేవరా? కత్తివరా. నిన్నెందుకు చంపలేనురా? ఆది ఎందుకు నవ్వుతున్నావు? నాగిరెడ్డి వాడు కాదురా, అసలు నాగిరెడ్డి నేనే. నువ్వా? నువ్వు చీమంకు వస్తున్నావు అని తెలిసి డూప్లికేట్ నాగిరెడ్డిని చేశా. అంటే ఇది మా భార్య, ఇది నా కూతురు. మీరు పప్పులో కాలేశారా? నేను ఆదిరెడ్డి అని తెలిస్తే నన్ను చంపేస్తారని నేను మారు వేషంలో వచ్చా. నేను కాదు ఆదికేశ్వరరెడ్డి. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది యువతు యువతు యువతు. సో కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్క్రీన్ ప్లే? స్మార్ట్ ఇమాన్యుయల్ సార్ బాగుంది, బాగా చేశారు. మీరు ఆది అని పేరు చెప్పకపోతే చూసిన వాళ్ళకి కూడా తెలియదు ఇది ఆది సినిమా. నాగిరెడ్డా ఈయన? అసలు నాగిరెడ్డి నేనే. ఆ గౌరవమే పోయింది అసలు. అందరూ బాగా చేశారు. ఇమాన్యుయల్. ఖుష్బు గారు? ఇస్మార్ట్ ఇమాన్యుయల్ మేడం వెరీ నైస్. ఇట్ వాజ్ అండ్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఇస్మార్ట్ ఇమాన్యుయల్ వెరీ నైస్. అంటే